మీరేమన్నా అంటే ఇలా చేయడం వల్ల మీరు ఆత్మగౌరవం ఇవన్నీ చెప్తున్నారు ఓకే, దాంతోపాటు ఆ వర్గాలకి బాబు గారు దగ్గర అవుతారని ఏమైనా ఆలోచన ఉందా మీకు భయంగానే? అసలు సేవ చేయనప్పుడు ఎందుకు వస్తుంది సార్ అది? మంచి చేయనప్పుడు ఎలా దగ్గర అవుతాడు? దాని ద్వారా మీ నియోజకవర్గంలో ఏమైనా P4కి సంబంధించి నాకు తెలుసుండే ఏం లేదు, నాకు తెలుసుండే ఏం లేదు, ఏం తీసుకోలేదు. నాకు తెలుసుండే ఇవి చెప్తుంటారు, వీడికి 1 లక్ష రూపాయలు ఇచ్చాం, వీడికి 50,000 ఇచ్చాం, లేకపోతే కాన్స్టిట్యున్సీలో ఒక 10 మంది పిల్లలకు 5 మంది పిల్లలను విమానం ఎక్కించాం. ఇవే ఒక పరిపక్వతతోటి, ఒక మెచ్యూరిటీ తోటి సమాజాన్ని బాగు చేయాలంటే ఏమేం కావాలి సమాజానికి అనేది దాన్ని ఆలోచించాలి తప్ప నిజంగా P4 అనుకుందాం. మనం చెప్పాల్సింది ఏంటి? వాళ్ళందరినీ పిలిచి మీరు మీ ఏరియాలో ఒక ఇండస్ట్రీ పెట్టండి, ఒక 100 మందికి లైవ్లీహుడ్ ఇవ్వండి, ఒక ఫ్యాక్టరీ పెట్టండి, నేను ల్యాండ్ ఇస్తాను, నేను గవర్నమెంట్ ఇది ఇస్తుంది, లేకపోతే పవర్ ఇస్తాను, వాటర్ ఇస్తాను, మేక్ షూర్ దట్ నువ్వు ఈ 100 మందికి 200 మందికి 80% చెప్తున్నారు కింద 70% 80%, ఆ 80% ఎంప్లాయ్మెంట్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఇది థాట్ ప్రాసెస్. ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించి పరిశ్రమల అభివృద్ధి కొరకు కృష్ణా జిల్లా కావచ్చు, విజయవాడ కావచ్చు, చాలా ప్రాంతాల్లో మేము భూమి ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చామని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మీరు మొన్న మీటింగ్లో కూడా మాట్లాడినట్టున్నారు. కానీ దానికి సంబంధించి ఏ వివరాలు కూడా మీకు లభ్యత కాల. మొన్న డిఆర్సీ కమిటీ మీటింగ్ జరిగింది సార్, జిల్లా డిఆర్సీ మీటింగ్. నేను ఫస్ట్ టైం డిఆర్సీ మీటింగ్కి వెళ్తాను, ఇంతవరకు నేను వెళ్ళలేదు ఇంతవరకు. సరే డిఆర్సీ మీటింగ్ సరే వెళ్దాము అని వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఆ ఇండస్ట్రియల్ సెక్రటరీస్ని లేపి ఎవరు ప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వాలి. సో ఆ ఇండస్ట్రియల్ సెక్రటరీ గారు చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమనంటే 6,500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం, 1,600 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేసాం, రకరకాలు చెప్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఒకటే అడిగాను. ఏం అడిగాను సార్, మీరు 6,000 మందికి ఇచ్చారని చెప్తున్నారు, 1,600 ఎకరాలు ఇచ్చారని చెప్తున్నారు. ఈ 1,600 ఎకరాలు ఎవరెవరికి ఏ కంపెనీలకి ఎంతెంత ఇచ్చారు, ఇచ్చేటప్పుడు దాని పారామీటర్స్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి, ఆ ఇచ్చిన దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందా లేదా, ఎన్ని గ్రౌండ్ అయినాయి ఒకటి. తర్వాత ఈ 6,000 మంది ఎంప్లాయీస్ ఏ ఇండస్ట్రీ పార్కులు ఇచ్చారు, ఎవరెవరు పే రోల్స్ ఎవరు పే చేస్తున్నారు, ఒక్కసారి వివరాలు ఇవ్వండి అన్న. ఇదేనా అడిగిన క్వశ్చన్. ఇంక నేనేమి కష్టమైన ప్రశ్న కూడా అడగలేదు. అడిగినప్పుడు కలెక్టర్ గారు అన్నారు, లేదండి 1,600 ఎకరాలు కేటాయించాలని మేము ప్రతిపాదన చేసామన్నారు. ప్రతిపాదనే కదా, ప్రతిపాదన. మరి గ్రౌండ్ ఏమైనా ఎందుకు చెప్తున్నారు? ప్రతిపాదనకి మీరు భూమి పూజ ఎలా చేస్తారు? మేము ల్యాండ్ ఎవరికి అలాట్ చేయలేదు, మేము భూమి పూజ చేసామన్నారు. అంటే ఎంత అబద్ధం అంటే, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఈజ్ ఆల్సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అతని చేత అన్ని అబద్ధాలు చెప్పిస్తుందంటే ప్రభుత్వం ఏమనుకోవాలి? ల్యాండ్ అవనవి ప్రపోజల్స్నే ల్యాండ్ అయినట్టు 6,000 మంది ఎంప్లాయ్మెంట్ అన్నారు. మరి 6,000 మంది ఎంప్లాయ్మెంట్ లిస్ట్ ఇస్తే మళ్ళీ వాళ్ళని చెప్తారు ఆన్లైన్లో ఉన్నాయండి. ఆన్లైన్లో ఎక్కడ ఉన్నాయి? అవి మాకు తెలియదండి. ఆన్లైన్లోనే మీకు తెలియదా? ఇవన్నీ చూస్తుంటే అంటే చాలా ఈజీగా అబద్ధం చెప్పవచ్చు, ఈజీగా మనం లూజ్ టంగ్ చేసేయచ్చు, ఈజీగా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, ఎవరో దీన్ని పట్టించుకోరు అనుకుంటే తప్పు సార్. అది మనం 17 పైసలు 13 పైసలు మేము ట్రూ అప్ ఛార్జెస్ తగ్గించాం డిస్కల్కి సంబంధించి. నేను చెప్తాను నష్టం వస్తున్నా అని చెప్పి 18 సార్లు 37 సార్లు పెంచారు. అది పెద్ద సబ్జెక్ట్, అది కూడా చెప్తాను సార్. సో ట్రూ అప్ ఛార్జెస్ అని, లేకపోతే అదానికి ఇచ్చేసామని చెప్పి ఎక్కువ డిస్కమ్లకి ఇచ్చారు, డిస్కమ్లు అన్యాయం చేశారు, వాళ్ళు చేశారు, ఏం చేశారు, గొడవ చేశారు. మరి పవర్లోకి వచ్చారు. మీరు అదాన్ని వ్యతిరేకించండి, ట్రూ అప్ ఛార్జీలు తీసేయండి, ఎలక్ట్రిసిటీ బిల్లులు తగ్గించండి, హిడెన్ ఛార్జెస్లు తీసేయండి, సర్వీస్ ఛార్జీలు తీసేయండి. వీటి గురించే కానీ అప్పుడు ఫైట్ చేసింది. బాధుడే వీటి గురించి కదా అప్పుడు బాధుడే ఉన్నాం. మరి ఇప్పుడు ఏమనాలి? ఏం చేస్తే కరెక్ట్? అదే అస్తవ్యస్తం చేశారు. నా ఉద్దేశం వాళ్ళు ప్రతిదానికి ఒకటే చెప్తున్నాను, విద్వాంసం అస్తవ్యస్తం. ఈ 2 పదాలని ఎక్కువగా వాళ్ళకి మంచి పత్రికలు ఉన్నాయి. ఏది కావాలంటే అది బ్లేటెంట్గా ఎవడ మీదన్నా సరే చేస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ రుద్దుతున్నారు కదా సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు మీకు. సాక్షి పత్రిక అట్లా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది, తెలంగాణకు సంబంధించి రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఎవరి టైంలో స్టార్ట్ చేసాం? 4,000 కోట్ల రూపాయలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి 3 TMC వాటర్ని
శ్రీశైలం నుంచి తీసుకొచ్చి చేసి అక్కడ లిఫ్ట్ చేసి రాయలసీమకి చేయాలి, చివరి క్రాప్ వర్క్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతోటి మనం స్టార్ట్ చేస్తాం. పోతిరెడ్డిపాడుకి సంబంధించి చేస్తే ఏం చేశారు సార్, స్వయంగా మాకు రాయలసీమకి నీళ్ళు వద్దు, ఈ నెత్తుపోతల పథకాన్ని మాకు వద్దని చెప్పిన వ్యక్తి ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు కదా. అది నేను చెప్పలేదుగా, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పలేదుగా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి బలవంతం చేసి దాన్ని క్లోజ్ చేయించారని చెప్పి ఆయనే చెప్తున్నాడుగా. అదే వ్యక్తి అదే తెలంగాణ నుంచి హరీష్ రావు గారు కూడా నిన్న మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పక్కన పెట్టండి, ఒక బాధ్యతయుతమైన ముఖ్యమంత్రి నిండు సభలో చంద్రబాబు నాయుడే రాయలసీమ ఎత్తు పథకం మూసేయమన్నాడు, నేను మూసాను అని చెప్తే నువ్వు రాయలసీమ ద్రోహివా కాదా? నువ్వు రాయలసీమ ప్రజలకు నువ్వు అన్యాయం చేస్తావా లేదా? అంటే అధికారం అనుభవించిన తర్వాత అంటే ఒక నిమిషం వంశీ గారు, అంటే ఆయన వ్యాఖ్యలు పరిగణలో తీసుకోకర్లేదా? ఎవరిని? హరీష్ రావు గారి వ్యాఖ్యల్ని తప్పకుండా హరీష్ గారిని తీసుకుందాం. ముందు దీనికి సమాధానం చెప్పండి. నిండు సభలో అలా జరగలేదంట. నిండు సభలో ఇస్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ విత్ ఎవిడెన్స్. క్లోజ్డ్ రూమ్ అని చెప్తున్నాడు, క్లోజ్డ్ రూమ్ నన్ను ఒప్పించానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. చేసి తద్వారా నేను తెలంగాణకి మేలు చేశాను, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ లాలుచిపడి తెలంగాణకి అన్యాయం చేసి నీళ్ళన్నీ రాయలసీమ తీసుకెళ్ళిపోయారని చెప్తున్నారు కదా. సో నేను అడిగేదండి, దానికి ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ఏమి రాసింది ఈరోజు పేపర్లో? సో నేనేమన్నానంటే వార్తగా వాస్తవానికి దూరంగా ఈ రుద్రుడి కార్యక్రమం అంటున్నారు సార్, ఆ రుద్రుడి కార్యక్రమం చేస్తున్నాను. ఇంత బ్లేటెంట్గా దొరికి కూడా టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పకపోతే ఈ ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో ఇంకా అబద్ధాన్ని అది కూడా తప్పుగా మాట్లాడితే ఎలా ఉంటుంది?